హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మహాభారతంలో ఉన్న గొప్ప వీరుల్లో ఒకడు, సప్త చిరంజీవుల్లో ఒకడు, మహాశివుడి యొక్క 5వ అవతారం, పాండవుల సైన్యాన్ని మరియు ఉప పాండవులను ఊచకోత కోసినవాడు, అర్జునుడికి సమానమైన వీరుడు. మహాభారత కురుక్షేత్రంలో పాండవుల సైన్యాన్ని ఒంటి చేతితో ఊచకోత కోసిన ద్రోణాచార్యుడి కొడుకు, అతనే అశ్వత్థామ. ఈ వీడియోలో మనము అశ్వత్థామ యొక్క చరిత్రను తెలుసుకుందాం. ఇంకా అశ్వత్థామ ఎలా ఇమ్మోర్టల్ అయ్యాడు, ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో అశ్వత్థామ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మన ప్రభాస్ అన్న మూవీ కల్కి. ఈ మూవీ అనే కాదు, ఇలాంటి వీడియో చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. మన హిందూ మైథాలజీలో ఉన్న ఇలాంటి క్యారెక్టర్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తెలుసుకోవాలి, అది మన హక్కు. ఇన్ కేస్ ఈ వీడియోకి మంచి రీచ్ వస్తే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ కూడా చాలా వస్తాయి. ఇంకా ఈ వీడియో అదిరిపోద్ది, ఎవరూ మిస్ అవ్వద్దు. మిస్ అయితే ఒక మహావీరుడి కథ మీరు మిస్ అవుతారు. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అంతమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అశ్వత్థామ ద్రోణాచార్యుడికి మరియు కృపికి జన్మించాడు. అశ్వత్థామ అడవిలో ఒక గృహలో జన్మించాడు. ప్రజెంట్ ఆ ప్లేస్ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఉన్న తపేశ్వర మహాదేవ్ టెంపుల్. అశ్వత్థామ ఈ పేరుకి ఒక హిస్టరీ కూడా ఉంది. అశ్వత్థామ పుట్టగానే అశ్వం, అదే గుర్రంలాగా ఏడ్చాడంట, అందుకే ఈయనకు అశ్వత్థామ అని పేరు వచ్చింది. ద్రోణాచార్యుడికి చాలా కాలం పాటు పిల్లలు ఉండరు, అందుకు ఈయన మహాశివుడికి ఘోర తపస్సు చేస్తాడు. చెప్పాలంటే ద్రోణాచార్యుడు మహాశివుడికి అమితమైన భక్తుడు. ద్రోణాచార్య తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటాడు. దానికి ద్రోణాచార్యులు వారు, నాకు సంతానం లేదు, నాకు ఒక కొడుకు కావాలి, అది కూడా నీ అంశంతో పుట్టాలని కోరుకుంటాడు. ఇక్కడ మహాశివుడు అంశం అంటే శివుడిలో ఉన్న క్వాలిటీస్. ఈ క్వాలిటీస్తో నాకు కొడుకు పుట్టాలని ద్రోణాచార్యుడు కోరుకుంటాడు. ద్రోణాచార్యుడు కోరుకున్న విధంగానే అవే క్వాలిటీస్తో అశ్వత్థామ జన్మిస్తాడు. మహాభారతంలో కర్ణుడు పుట్టుకతోనే ఎలా కవచకుండలాలతో పుడతాడో అదేవిధంగా ఇక్కడ అశ్వత్థామ కూడా నుదుట ఒక మణితో పుడతాడు. నుదుట అంటే సేమ్ శివుడికి ఎలా 3వ కన్ను ఉంటుందో అలాగే అశ్వత్థామకు కూడా అక్కడే ఈ మణి ఉంటుంది. ఈ మణి పుట్టుకతోనే అశ్వత్థామకు ఇన్విన్సిబుల్ అండ్ ఇమ్మోర్టాలిటీని ఇస్తుంది. ఇంకా అశ్వత్థామకు ఆకలి దప్పికలు ఉండవు. ఎటువంటి మృగాలు కానీ, సర్పాలు కానీ, రాక్షసులు కానీ అశ్వత్థామను ఏమీ చేయలేవు. ద్రోణాచార్యుడికి కొడుకు అశ్వత్థామ అంటే అమితమైన ప్రేమ. సరే, అంతా బాగుంది, ద్రోణాచార్యుడికి కొడుకు పుట్టాడు, ఫ్యామిలీ అంతా హ్యాపీ. కానీ ద్రోణాచార్యుడి దగ్గర డబ్బులు పెద్దగా ఉండేవి కాదు, కొంచెం బీద కుటుంబం. కనీసం అశ్వత్థామకు పాలు కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఇలా ద్రోణాచార్యుడు చాలా బాధపడేవాడు. అలా ద్రోణాచార్యుడు ఎలాగైనా తన కుటుంబానికి మంచి లైఫ్ ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. ఒకరోజు ద్రోణాచార్యుడు పాంచాల దేశంకి వెళ్తాడు. అక్కడ ఉన్న రాజు ద్రుపద. ద్రోణాచార్యుడికి ద్రుపద చిన్ననాటి స్నేహితుడు, ఇద్దరు మంచి దోస్తులు. అయితే పాస్ట్లో ద్రుపద, నేను రాజు అయితే నీకు సగం రాజ్యం ఇస్తా అని ద్రోణాచార్యుడికి మాటిస్తాడు. అందుకని ద్రోణాచార్యుడు హెల్ప్ కోసం ద్రుపద దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి ద్రుపదను సాయం అడుగుతాడు ద్రోణాచార్యుడు. ఇస్తే ఇస్తా అని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. కానీ ద్రుపద అక్కడ అందరి ముందు ద్రోణాచార్యుడిని అవమానిస్తాడు. ఒక అడుగు తినేవాడికి మరియు రాజుకి స్నేహమేంటి అని అంటాడు. ద్రుపద ఇలా అనడంతో ద్రోణాచార్యుడు చాలా బాధపడతాడు. ఈ సంఘటన తర్వాత ద్రోణాచార్యుడు అంకులైన కృప ద్రోణాచార్యుడిని హస్తినాపురంకు ఇన్వైట్ చేస్తాడు. ద్రోణాచార్యుడు సకల యుద్ధ నైపుణ్యాలలో ఆరితేరినవాడు, ముఖ్యంగా విలువిద్యలో దిట్ట. అలా ద్రోణాచార్యుడు పాండవులకు మరియు కౌరవులకు గురువు అవుతాడు. అలా ద్రోణాచార్యుడు బోత్ పాండవులను మరియు కౌరవులను ట్రైన్ చేయడం మొదలు పెడతాడు. ఈ ట్రైనింగ్లో అర్జునుడు ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడు అవుతాడు. అలాగే అశ్వత్థామ కూడా అన్ని విద్యలను నేర్చుకుంటాడు. ఇక్కడ నుండి అర్జునుడికి మరియు అశ్వత్థామకు పోటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఇద్దరికి ద్రోణాచార్యుడు అస్త్రశస్త్రాలను ఎలా వాడాలని కూడా నేర్పిస్తాడు. ఇక్కడ అశ్వత్థామకు అర్జునుడు అంటే అసలు నచ్చేదే కాదు, ఎందుకంటే అర్జునుడు అన్ని విద్యల్లోనూ అశ్వత్థామ కంటే ముందు ఉండేవాడు. అలా ద్రోణాచార్యుడు ఎప్పుడు చూసినా అర్జునుడిని పొగిడేవాడు. అది అశ్వత్థామకు అసలు నచ్చేదే కాదు. అయితే ద్రోణాచార్యుడికి తన కొడుకు అశ్వత్థామ అంటే చాలా ఇష్టం. అలా ఎవరికి తెలియకుండా అశ్వత్థామకు కొన్ని అస్త్రాలను కూడా ఎలా వాడాలని కూడా నేర్పిస్తాడు. ఈ టైంలో అశ్వత్థామకు మరియు కౌరవుల పెద్దవాడైన దుర్యోధనుడికి మంచి స్నేహం అయితే ఏర్పడుతుంది. ఇంకా ద్రోణాచార్యుడు ఇటు పాండవులకు అటు కౌరవులకు అన్ని విద్యలను నేర్పిస్తాడు. తర్వాత ద్రోణాచార్యుడు పాండవులను మరియు కౌరవులను తనకు గురుదక్షిణం ఇవ్వమని అడుగుతాడు. దానికి పాండవులు మరియు కౌరవులు ఏమి కావాలో చెప్పండి గురువుగారు అని అడుగుతారు. అప్పుడు ద్రోణాచార్యుడు నన్ను అవమానించిన ద్రుపదని పట్టుకుని రమ్మని చెప్తాడు. ద్రుపదను పట్టుకోవడం కౌరవుల వల్ల కాదు, కానీ పాండవులు ద్రుపదను ఓడించి ద్రోణాచార్యుడికి బహుమతిగా తీసుకుని వస్తారు. అప్పుడు ద్రోణాచార్యుడు పాంచాల రాజ్యం నుండి ద్రుపద తనకు ఇస్తా అని చెప్పిన సగం ఉత్తర భాగ రాజ్యాన్ని తీసుకుంటాడు. ఈ సగం రాజ్యానికి ద్రోణాచార్యుడు అశ్వత్థామను రాజుని చేస్తాడు.
హస్తినాపురం ద్రోణాచార్యుడికి అన్నీ ఇచ్చింది కాబట్టి ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన్ని ఎంచుకుంటాడు. అశ్వత్థామ అయితే అర్జునుడి మీద ఉన్న కోపంతో కౌరవుల పక్కకి వెళ్ళిపోతాడు. ఇలా ఇద్దరు తండ్రి కొడుకులు కౌరవుల పక్షాన్ని ఎంచుకుంటారు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధం మొత్తం 18 రోజులు జరుగుతుంది. కొన్ని లక్షలాది మంది ఈ యుద్ధంలో చనిపోతారు. కురుక్షేత్ర యుద్ధం 10వ రోజున దుర్యోధనుడు ద్రోణాచార్యుణ్ణి కౌరవుల సైన్యానికి సర్వోన్నత సేనాధిపతిగా నియమిస్తాడు. అప్పటికే భీష్ముడు అర్జునుడి చేతిలో చనిపోయి ఉంటాడు. ఆ రోజు ద్రోణాచార్యుడు ఎలాగైనా పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుని పట్టుకుంటానని దుర్యోధనుడికి మాట ఇస్తాడు. కానీ ఆ మాటను నిలబట్టుకోలేకపోతాడు ద్రోణాచార్యుడు. కానీ ఆ రోజు ద్రోణాచార్యుడు పాండవుల సైన్యాన్ని ఒంటి చేత్తో ఊచకోతగోస్తాడు. తన దాటికి పాండవుల సైన్యం తట్టుకోలేక పారిపోతారు. ఇది చూసిన శ్రీకృష్ణుడు ఇలా అయితే ద్రోణాచార్యుడిని ఆపడం చాలా కష్టమని డిసైడ్ అవుతాడు. అలా శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి ఒక ప్లాన్ అయితే వేస్తాడు. ప్లాన్ ఏంటంటే యుద్ధం జరుగుతున్న సమయంలో భీముడిని అశ్వత్థామ అనే పేరుగల ఏనుగుని చంపమంటాడు. అప్పుడు ధర్మరాజుని అశ్వత్థామ చనిపోయాడని ద్రోణాచార్యుడికి వినిపించేలా ఆరవమని చెప్పి చనిపోయింది అశ్వత్థామ కాదు, అశ్వత్థామ అనే పేరుగల ఏనుగని చిన్నగా ఆరవమని చెప్తాడు. ముందు ధర్మరాజు దీనికి ఒప్పుకోడు. ఇది అధర్మ యుద్ధం అవుతుంది అంటాడు. కానీ శ్రీకృష్ణుడు ఎలాగోలా కన్విన్స్ అయితే చేస్తాడు. ప్లాన్ ప్రకారం యుద్ధ సమయంలో భీముడు అశ్వత్థామ అనే పేరుగల ఏనుగును చంపుతాడు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ అతహ అని ద్రోణాచార్యుడికి వినిపించేలా అరుస్తాడు. ఆ తర్వాత ధర్మరాజు కుంజరహ అని చిన్నగా అరుస్తాడు. కుంజరహ అంటే ఏనుగు. ఇది విన్న ద్రోణాచార్యుడు యుద్ధభూమిలో కుప్పకూలిపోతాడు. తనకు ప్రాణానికి ప్రాణమైన కొడుకు చనిపోయాడనే విషయం తనని మూర్ఛబోయేలా చేస్తుంది. ద్రోణాచార్యుడు తన కొడుకు నిజంగానే చనిపోయాడని అనుకుంటాడు. ఎందుకంటే ధర్మరాజు ఎప్పుడు అబద్ధాలు ఆడడు. ధర్మరాజు చెప్పింది నిజమే అని అనుకుంటాడు ద్రోణాచార్యుడు. అలా యుద్ధభూమిలో కుప్పకూలిపోయిన ద్రోణాచార్యుడిని ద్రుపద కొడుకైన ధృష్టద్యుమ్నుడు చంపేస్తాడు. శ్రీకృష్ణుడికి తెలుసు ధర్మరాజు అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాడని. ఈ విషయం తెలుసుకున్న అశ్వత్థామ చాలా బాధపడతాడు. ఆ ధర్మయుద్ధం చేసి తన తండ్రిని వధించారనే ఆగ్రహానికి లోనవుతాడు. అలా అశ్వత్థామ పాండవుల సైన్యంపై విరుచుకుపడతాడు. అశ్వత్థామ పాండవుల సైన్యంపై నారాయణ హస్త్రాన్ని వదులుతాడు. ఈ వెపన వల్ల ఆకాశమంతా మబ్బులు కమ్ముకొని ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఇంకా పాండవుల సైన్యం చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు. నారాయణ హస్త్రం ఎలాంటి వెపన్ అంటే ఆయుధాలను పట్టుకున్న ప్రతి ఒక్కరిని చంపేస్తూ పోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవుల సైన్యాన్ని వాళ్ళ చేతుల్లో ఉన్న వెపన్స్ని పడేయమని ఆర్డర్ వేస్తాడు. చెప్పిన విధంగానే సైనికులందరూ వెపన్స్ని పడేస్తారు. అలా అశ్వత్థామ వదిలిన నారాయణ హస్త్రం ఉపసంహారం అవుతుంది. అలా నేచర్ హెల్ప్తో అందరూ సేవ్ అవుతారు. ఇంకా కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు దుర్యోధనుడు వెళ్ళి అండర్ వాటర్లో దాక్కుంటాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మాయ వల్ల బయటకు వస్తాడు దుర్యోధనుడు. అలా భీముడికి మరియు దుర్యోధనుడికి భీకరమైన యుద్ధం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ యుద్ధంలో భీముడి చేతిలో దుర్యోధనుడు చిత్తుగా ఓడిపోతాడు. అలాగే భీముడు తన గదతో దుర్యోధనుని యొక్క తొడలను తుక్కుగా కొడతాడు. అవి దుర్యోధనుని చివరి క్షణాలు. ఇది చూసిన బలరాముడు చాలా బాధపడతాడు. అలాగే తన నాగలు తీసుకొని పాండవుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎలాగోలా కాంప్రమైజ్ చేస్తాడు. శ్రీకృష్ణుడు మరియు పాండవులు దుర్యోధనుని తన చావుకు తనని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ సమయంలో అక్కడికి అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ వస్తారు. తన స్నేహితుడైన దుర్యోధనుని ఆ స్థితిలో చూసి అశ్వత్థామ చాలా కృంగిపోతాడు. దీనంతటికి కారణమైన ఆ పాండవులను ఎలాగైనా చంపుతానని దుర్యోధనునికి మాటిస్తాడు అశ్వత్థామ. అప్పుడు దుర్యోధనుడు తన కౌరవుల సైన్యానికి అశ్వత్థామను సర్వసేనాధిపతిగా నియమిస్తాడు. ఇక్కడ దుర్యోధనుని మొండితనం చూడండి. చావు బతుకుల్లో ఉన్నా కానీ పాండవుల మీద ఎంత కోపమో. ఇంకా అశ్వత్థామ పాండవులను చంపడానికి సిద్ధమవుతాడు. అశ్వత్థామకు పాండవుల మీద చాలా కోపం ఉంటుంది. కానీ నేను ఒక్కడిని వాళ్ళని ఎలా చంపాలని ఆలోచించడం మొదలు పెడతాడు అశ్వత్థామ. అప్పుడు పగలు ఒక చెట్టు మీద కాకులు గబ్బిలం పిల్లలను చంపడం చూస్తాడు అశ్వత్థామ. రాత్రిపూట కాకి పిల్లలను గబ్బిలాలు చంపుతాయి, పగలపూట గబ్బిలం పిల్లలను కాకులు చంపుతాయి. ఈ విధంగా అశ్వత్థామ ఈ కాకి గబ్బిలం వ్యూహాన్ని పాండవుల మీద ప్రయోగించాలని అనుకుంటాడు. ఈరోజు రాత్రి ఎలాగైనా పాండవులను తన శిబిరాల్లోనే చంపాలని అశ్వత్థామ నిశ్చయించుకుంటాడు. ఈ విషయం కృపాచార్యకు మరియు కృతవర్మకు చెప్తాడు. కానీ వీళ్ళు దీనికి ఒప్పుకోరు. రాత్రి సమయాల్లో యుద్ధం చేయడం అధర్మమని అశ్వత్థామకు అర్థమయ్యే విధంగా చెప్తాడు. అప్పుడు అశ్వత్థామ పాండవులు ఏమైనా కర్ణుణ్ణి, మా నాన్న ద్రోణాచార్యుణ్ణి ధర్మంగా చంపారా? వాళ్ళే అధర్మాన్ని పాటించినప్పుడు మనం పాటించడంలో ఏమి తప్పు లేదులే అని అశ్వత్థామ సిద్ధమవుతాడు. అలా ఆ రోజు రాత్రి అశ్వత్థామ ఒకడే పాండవులను చంపడానికి సిద్ధమై వెళ్తాడు. కృపాచార్య మరియు కృతవర్మలు మేము నీతో వస్తామంటే అది వినకుండా అశ్వత్థామ ఒకడే తన రథమెక్కి ఆవేశంతో వెళ్తాడు.
ఆ సమయంలో అశ్వత్థామకు ఒక రాక్షసుడు అడ్డు వస్తాడు. అప్పుడు అశ్వత్థామ ఆ రాక్షసుడి మీద సకల అస్త్రాలను ప్రయోగిస్తాడు. కానీ ఆ రాక్షసుడు ఆ వెపన్స్ అన్నిటినీ తన నోటితో మింగేస్తాడు. ఇది చూసిన అశ్వత్థామ తన సహనాన్ని కోల్పోతాడు. అలా అశ్వత్థామ పరమశివుడికి తపస్సు చేస్తాడు. తన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యి అశ్వత్థామకు ఒక ఖడ్గాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా సాక్షాత్తు ఆ మహాశివుడే అశ్వత్థామకు తెలియకుండా తన శరీరంలో నిమగ్నమవుతాడు. అలా అశ్వత్థామకు ఏదో తెలియని పవర్స్ అయితే వస్తాయి. అశ్వత్థామకు కనిపించిన రాక్షసుడు ఎవరో కాదు, ఆయన శివుడే. శివుడు అశ్వత్థామతో ఇలా అంటాడు, కృష్ణుడు నన్ను పూజిస్తాడు, నేను ఆ శ్రీకృష్ణుడు ఒకటే. నిన్ను ఆ శిబిరాల దగ్గరకు వెళ్లకుండా ఆపింది అందుకే. దీని తర్వాత అశ్వత్థామ చాలా పవర్ఫుల్గా చేంజ్ అవుతాడు. అలా అశ్వత్థామ పాండవుల యొక్క శిబిరాలను చేరుకుంటాడు. ముందు అశ్వత్థామ ద్రుపద కొడుకైన ధృష్టద్యుమ్నుడి దగ్గరకు వెళ్తాడు. ధృష్టద్యుమ్నుడు గాఢ నిద్రలో ఉంటాడు. అప్పుడు అశ్వత్థామ ధృష్టద్యుమ్నుడిని తన్ని మరి లేపి అతి క్రూరంగా చంపుతాడు. అలాగే అశ్వత్థామ పాండవుల సైన్యాన్ని ఊచకోతకొస్తాడు. ఇంకా పాండవులు అనుకొని అశ్వత్థామ పాండవులకు మరియు ద్రౌపదికి పుట్టిన ఉప పాండవులను చంపుతాడు. అలాగే భీష్ముడు చావుకి కారణమైన శిఖండిని కూడా అతి క్రూరంగా చంపుతాడు అశ్వత్థామ. ఈరోజు అశ్వత్థామ పాండవులపై శివతాండవం చేస్తాడు. ఇది ముందే గ్రహించిన శ్రీకృష్ణుడు పాండవులను అక్కడి నుండి వేరే ప్లేస్కి అయితే తీసుకుని వెళ్తాడు. ఇంక ఉదయం పాండవులు, ద్రౌపది, శ్రీకృష్ణుడు వాళ్ళ శిబిరాల దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ ఒక మరణకాండ జరిగి ఉంటుంది. ఇది చేసింది అశ్వత్థామే అని తెలుసుకుంటారు. అది మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు. అప్పుడు అశ్వత్థామ భగీరథ నది తీరంలో ఉన్న వ్యాస మహర్షి యొక్క ఆశ్రమంలో ఉంటాడు. ఇంకా పాండవులు, ముఖ్యంగా భీముడు చాలా కోపంగా అక్కడికి వస్తాడు. ఇది చూసిన అశ్వత్థామ పాండవులను చంపాలని తన దగ్గర ఉన్న మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అయిన బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళ మీద ప్రయోగిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని కూడా అశ్వత్థామ మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని చెప్తాడు. అలా ఈ ఇద్దరు బ్రహ్మాస్త్రాలను వదులుతారు. ఇది చూసిన వ్యాసుడు దీనివల్ల ప్రపంచమంతా నాశనం అవుతుందని ఇద్దరిని కాంప్రమైజ్ అయితే చేస్తాడు. అప్పుడు అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరిస్తాడు. నెక్స్ట్ అశ్వత్థామను కూడా ఉపసంహరించమని చెప్తాడు. కానీ అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని వదలడం తప్ప ఉపసంహరించడం రాదు. అప్పుడు అశ్వత్థామ ఒక ఆలోచన అయితే చేస్తాడు. ఎలాగో పాండవులను చంపలేకపోయాను, కానీ పాండవుల యొక్క వంశం అనేది లేకుండా చేస్తా అని. అప్పుడు అభిమన్యుడు భార్య అయిన ఉత్తర కడుపుతో ఉంటుంది. తన కడుపులో ఉన్న బిడ్డపై అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని తిప్పుతాడు. ఇక్కడ పాండవుల వంశంలో ఉత్తర బిడ్డ చివరివాడు. అలా ఉత్తర కడుపులో పెరుగుతున్న కొడుకు ఆ బ్రహ్మాస్త్రం వల్ల చనిపోతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆ బిడ్డను బ్రతికిస్తాడు. అలా ఆ బిడ్డకు పరీక్షిత్తు అని పేరు వస్తుంది. ఇంత దారుణం చేసిన అశ్వత్థామపై శ్రీకృష్ణుడు చాలా కోపపడతాడు. ఒక శిశువుని చంపడానికి చూసిన అశ్వత్థామను కలియుగం అంతమయ్యే వరకు కుష్టివ్యాధితో నీకు ఎన్ని గాయాలైనా, ఎన్ని రోగాలు వచ్చినా శీము నెత్తురు కారుతూ చిరంజీవిగా ఒక ఇమ్మోటల్గా ఉండని శ్రీకృష్ణుడు శపిస్తాడు. అలాగే అశ్వత్థామ పుట్టుకతో ఒక మణితో పుడతాడు కదా, ఆ దివ్యమణిని శ్రీకృష్ణుడు తీసుకుంటాడు. ఇది అశ్వత్థామ యొక్క చరిత్ర. అశ్వత్థామ ఒక గొప్ప వీరుడు. తను తలుచుకుంటే పాండవులను కూడా ఒంటి చేత్తో ఓడించగలిగిన వాడు. అలాగే అర్జునుడికి సమానమైన వీరుడు. అశ్వత్థామ పతనానికి కారణం తన అసూయ, ద్వేషాలే. మహాభారతంలో కర్ణుడికి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దుర్యోధనుడిని పక్కన నిలబడ్డాడు. అలాగే అశ్వత్థామ కూడా దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం ఇంత చేశాడు. మీరు రీసెంట్గా వచ్చిన కల్కి 2898 AD అశ్వత్థామ ఇంట్రో గ్లిమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మహాభారత సిరీస్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కలియుగంలో కలిని అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తుతాడు. కల్కి శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారం. కల్కి గుర్రం మీద వచ్చి కలిని అంతం చేస్తాడు. అప్పుడు అశ్వత్థామ కల్కికి వచ్చి హెల్ప్ చేస్తాడంట. ఇంకా ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు అనే దాని మీద ఒక వీడియో చేస్తా. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఈ వీడియో కోసం నేనైతే రక్తం చిందించాను. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, బాయ్ గైస్.